కానీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి తీరు లేదంటే కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి గురించే మనం చర్చించాల్సిన అవకాశం వస్తుంది. సరే, ఒకసారి నేను గోపాల్ గారితో మాట్లాడుతాను. గోపాల్ గారు, ఇంతకుముందు రఫీ గారు మాట్లాడినా లేదంటే జనసేన నాయకులు గతంలో కూడా డిబేట్లో మాట్లాడినప్పుడు వైఎస్ఆర్సీపీ అంటే వైఎస్ఆర్ లెగసీ చీలబోతోందే తప్పితే టీడీపీ జనసేనకి నష్టం లేదు అంటున్నారు. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటును మేము చీలనివ్వం అని చెప్పి రెండు పార్టీలు కలిశాయి, జనసేన టీడీపీ. కానీ ఇప్పుడు షర్మిల గారు ఒక థర్డ్ ఆల్టర్నేటివ్గా ఉండడం వల్ల ఈ ప్రభుత్వ వ్యతిరేక అంటే కోర్ ఓటింగ్, ఇంతకుముందు మనకి రఫీ గారు చెప్పినట్లుగా కోర్ ఓటింగ్ అనేది ఉంది, టీడీపీకి ఉంది, వైసీపీకి ఉంది. మరి ఈ కోర్ ఓటింగ్ కాకుండా మిగతా ఓటింగ్ ఏదైతే ఉందో, వ్యతిరేక ఓటైనా సరే, న్యూట్రల్ ఓటైనా సరే, ఇటు షర్మిల వైపు షిఫ్ట్ అయ్యే అవకాశం కొంత ఉంది. దానివల్ల టీడీపీ జనసేనకే నష్టం అనేటువంటి అభిప్రాయాలు కూడా లేకపోలేదు. ఖచ్చితంగా సార్. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే షర్మిల గారు వచ్చింది నిజంగా అతను అన్న మీద కోపంతోటో లేకపోతే కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఆఫర్తోటో ఏదో విధంగా అయితే రావచ్చు. దానికి ఏం తప్పు పట్టడానికి లేదు సార్. ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు, ఎవరు ఎక్కడి నుంచైనా రావచ్చు రాజకీయాల్లో. థర్డ్ ఆల్టర్నేటివ్ పార్టీ కానీ ఫోర్త్ ఆల్టర్నేటివ్ పార్టీ కానీ వస్తే అది రాష్ట్రానికి ప్రజలకి మంచి జరుగుతుంది తప్పితే పార్టీలకి కొంచెం చెడు మంచి ఎటు జరిగినా కానీ ప్రజలకైతే మంచి జరుగుతుంది. ఎందుకంటే అసెంబ్లీలో వాయిస్ ఎక్కువ మంది వినిపించడం వలన అధికార పార్టీలు ఎవరున్నా సరే, రేపు జనసేన తెలుగుదేశం ఉన్నా లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ఎవరున్నా కానీ వాయిస్ వినిపించడానికి అపోజిషన్ కూడా వెరీ స్ట్రాంగ్గా ఉంటేనే రాష్ట్రం బాగుంటుంది, ప్రజలు బాగుంటారు. అల్టిమేట్గా రాజకీయ నాయకులు ఎవరు ఏది చేసినా సరే ప్రజల కోసం చేస్తాం, రాష్ట్రాల కోసం చేస్తారు. అటువంటి పరిస్థితుల్లో షర్మిల గారు వస్తే కనుక నిజంగా మేము స్వాగతిస్తున్నాం. కానీ ఇక్కడ ఒకటే క్వశ్చన్ మార్క్ అండి. కానీ షర్మిల గారు ఒక కుట్రపూరితమైన రాజకీయాలతో పాటు లోపలికి వచ్చిందంటే కనుక వేళ కాంగ్రెస్, ఎందుకంటే వైఎస్ఆర్సీపీకి ఉన్నటువంటి యాంటీ ఓటింగ్ ఏదుందో దాన్ని తెలుగుదేశం జనసేన లేకపోతే రాబోయే రోజుల్లో బీజేపీ కూడా కలిసి వస్తే ఈ పొత్తు ఏది ఉందో ఆ పొత్తుకి రాకుండా ఓటుని చీల్చడానికి వచ్చారా అనే క్వశ్చన్ మార్క్ అయితే మాత్రం ప్రజల్లోనే ఉంది, రాజకీయ విశ్లేషకుల్లో కూడా క్వశ్చన్ మార్క్ ఉండడం అన్నది నిజంగా కూడా ఉంది సార్. అయితే షర్మిల గారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ షర్మిల గారు కానీ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దౌర్జన్యాల మీద కానీ జగన్మోహన్ రెడ్డి అవలంబించిన విధానాల మీద కానీ షర్మిల గారు తన అన్నాన్ని చూసుకోకుండా కానీ ఆవిడ ప్రచారం చేస్తుందా, లేదా కేవలం ఓట్ బ్యాంక్ని ఇటు డైవర్ట్ అవ్వకుండా కాపాడడానికి వైఎస్ఆర్సీపీ పార్టీని కాపాడడానికి షర్మిల గారు పగ్గాలు పుచ్చుకున్నారా అనేది వేచి చూడాలి ఖచ్చితంగా. ఎందుకంటే షర్మిల గారు రాజకీయ ప్రస్తావన కాంగ్రెస్ పార్టీలో మొదటి మెట్టు నుంచి స్టార్ట్ అవుతూ ఉంది. డెఫినెట్గా రాజశేఖర రెడ్డి కుమార్తెగా ఆవిడని స్వాగతిస్తారు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే అండి, ఆవిడ నిజంగా అన్న మీద ద్వేషాలతో రాజకీయాల్లోకి రాకూడదు సార్. ఎవరో కూడా వ్యక్తిగత ద్వేషాలతో రాజకీయాల్లోకి రాకూడదు. మీరు ఏ పార్టీలోకైనా వెళ్ళొచ్చు, ఏ పార్టీ తరఫునైనా తిరగచ్చు, ఏ పార్టీ తరఫునైనా పోటీ చేయొచ్చు. కానీ వ్యక్తిగత ఎజెండా అనేది కరెక్ట్ కాదు. వ్యక్తిగత ఎజెండాతో వచ్చి ఉంటే ఆవిడ షర్మిల గారు ఎంతవరకు సఫలం అవుతారు అంటే జీరో స్థాయిలో ఉన్నటువంటి అంటే 1%లో ఉన్నటువంటి కాంగ్రెస్ని 30, 40, 70%, 40%కి తీసుకెళ్లి విజయపదంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తుంది అన్నది వెన్నెల్లో యుద్ధం. ఇంకా అది కళ, ఒక కళ లాంటిది. అది జరగని పని. 2029కి ఏమన్నా అవకాశం ఏమన్నా ఉండొచ్చేమో, కానీ 24లో అయితే అది కళ. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు కేవలం వైఎస్ఆర్సీపీ యాంటీ గవర్నమెంట్ ఓటింగ్ని చేల్చడానికి షర్మిల గారు ఉపయోగపడతారా, లేకపోతే నిజంగా అతను అన్న మీద ద్వేషం, లేకపోతే ఈ రాష్ట్రాన్ని కాపాడాలి, నా తండ్రి ఇచ్చినటువంటి వారసత్వం నాకు కూడా ఇక్కడ ఉంది అని వచ్చి రాష్ట్రాన్ని కాపాడే దిశగా షర్మిల గారు వెళ్తారో చూడాలి. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని అనేక అంశాల్లో షర్మిల గారు విమర్శించి తీరాలి. ఎందుకంటే ఇక్కడ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా షర్మిల గారు ఏం చేస్తారన్నది ప్రజలు చాలా క్లియర్గా చాలా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో షర్మిల గారు
ప్రజలకి కాంగ్రెస్ పార్టీకి ఎంతవరకు ప్రజల్లోకి వెళ్తుంది, కాంగ్రెస్ పార్టీని ఎంతవరకు ప్రజల్లోకి తీసుకెళ్తారన్నది వేచి చూడవలసిన అంశమే తప్పితే ఈ రోజు మనం డిస్కషన్ లో కొంతవరకు మాట్లాడుకోవచ్చు. డెఫినెట్ గా తప్పేం లేదు, కానీ వేచి చూడవలసిన పరిస్థితి అయితే ఉంది. ఓకే బాజీ గారు ప్లీజ్ 2 మాటల్లో. నేను రఫీ గారు వస్తారు. అటువంటి అపోహలకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎవరు